నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో టీడీపీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్కారం. సార్, ఒక 3 రోజులుగా ఒక నటి జత్వానీ గారి కేసు గురించి రాష్ట్రంలో బాగా చర్చ జరుగుతుంది. రకరకాల మాటలు వింటూ ఉన్నాం. అయితే అసలు విషయం ఏంటంటే, ఒక పారిశ్రామికవేత్త వేధించాడని ఆమె పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకోలేదని హైకోర్టు నుండి నోటీస్ తెచ్చుకున్నారు. దానికి కక్ష కట్టిన అతను ఈ గత గవర్నమెంట్తో ఉన్న సంబంధాలని అడ్డుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేసి ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి హెల్ప్ అడిగితే అర్ధరాత్రి ఐఏఎస్లు ఐపీఎస్లకు ఫోన్లు చేసి పురమాంచాడని మాట్లాడుకుంటున్నారు. ఏంటి సార్, ఆడపిల్లలకి అసలు రక్షణ లేదా, గౌరవం లేదా? అధికార పక్షాలు గవర్నమెంట్లో ఉన్న నాయకులే ఇలా చేస్తే ఏమవ్వాలి? ఎక్కడికి వెళ్ళి న్యాయం తెచ్చుకోవాలి? చూడండి రూప, గత ప్రభుత్వంలో పనిచేసే పోలీస్ ఆఫీసర్లందరూ కూడా ఆకురౌడీలాగా వ్యవహరించారు. ప్రభుత్వాధినేతలు ఏది చెప్పినా ఆకురౌడీలాగా వ్యవహరించారు. ఏ విధంగా అంటే దానికి క్లియర్గా ఉదాహరణ ఇది కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంది. ఈ కాదంబరి జట్వాని జిందాల్ అనే వ్యక్తి, ఒక వ్యాపారవేత్త, ఈమెకు వేధించాడని కంప్లైంట్ ఇస్తే ఆయన పెద్ద వ్యక్తి కాబట్టి, ధనవంతుడు కాబట్టి ఆయన పైన పోలీసు కంప్లైంట్ చేయకపోతే కోర్టుకి వెళ్ళి ఆమె ఒక డైరెక్షన్ తెచ్చుకుంది. దాంతో వీళ్ళిద్దరి మధ్య కాంప్రమైజ్ చేపిస్తానని ఆ కుక్కల ఎవరు ఆయన మధ్య కుక్కల విద్యాసాగర్ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి అది కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేసి ఈమెను ఏదో ట్రాప్లో పడిచ్చి ఆమెను లిఫ్ట్ చేసుకొచ్చాడు. ఆ లిఫ్ట్ చేయడానికి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేయడానికి దానికి డైరెక్షన్ ఎవరు ఇచ్చారు? సిగ్గుదప్పిన సజ్జల. ఒక ప్రభుత్వానికి సలహాదారుడుగా ఉన్న వ్యక్తికి ఆయన ఆదేశాలు ఇస్తే ఆడికి సిగ్గు లేదు, ఆదేశాలు ఇచ్చారు. ఒక ఐపీఎస్ అధికారిగా ఉండి ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్నటువంటి అధికారి వాడికి సిగ్గుండాలా? పోయి ఒక మహిళను చూడకుండా ఆమె చేసినటువంటి క్రైమ్ ఏంటి, ఆమె క్రైమ్ ఎంత సివియారిటీ ఉంది, క్రైమ్లో సివియారిటీ ఎంత ఉంది ఉంటే ఒకవేళ 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష ఉన్నటువంటి, ఇంప్రిజన్మెంట్ తక్కువ ఉన్నటువంటి ఏ కేసులో అయినా కానీ ముద్దాయికి 41 CRPC నోటీస్ ఇస్తారు. ఆ తర్వాత ఆ నోటీస్ తీసుకొని వాళ్ళ తరపు నుంచి కోర్టులో జవాబు చెప్పడం జరుగుతుంది. అది కేసు నడుస్తుంది. దాంట్లో అరెస్టులు అనేది సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారంగా అరెస్టులు లేవు. ఆమెకు నోటీసులే ఇవ్వకుండా నువ్వు డైరెక్ట్ పోయి ఆమెను తీసుకొచ్చి లిఫ్ట్ చేయడము, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పైన అభియోగం ఉందో నేరం ఉందని పక్క పెడదాం. ఒక వ్యక్తి నేరం చేస్తే మొత్తం కుటుంబ సభ్యులందరూ అరెస్ట్ చేస్తారా? కుటుంబ సభ్యులందరినీ వేధిస్తారా? అంటే ఒక రౌడీలాగా వ్యవహరించారు మీరు. అదే కాకుండా అది పొరుగు రాష్ట్రానికి సంబంధించిన విషయం. మన రాష్ట్రానికి ఆ కడ్వానికి ఏం సంబంధమే లేదు. సంబంధమైన విషయంలో ఒక జిందాల్ నీకు చెప్తే, అంటే ఏ విధంగా అయితే వీధి రౌడీలకు డబ్బులు ఇస్తే ఏం చేయమంటే అది చేస్తాడో, మీకు ఏమి ఇచ్చాడో ఈ సజ్జలగానికి ఐపీఎస్ ఆఫీసర్ని అక్కడ పంపించాడు. వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చారు. పొరుగు రాష్ట్రం నుంచి ఒక వ్యక్తిని, ఒక టెర్రరిస్ట్ అయినప్పుడు కూడా అరెస్ట్ చేసి మనం తీసుకొస్తే ఆ రాష్ట్రానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, రాష్ట్ర పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఇవ్వనట్లయితే అది కిడ్నాప్ కేసు అవుతుంది. అదే కదా ఇప్పుడు గవర్నమెంట్ కిడ్నాప్ ఎవరైతే అధికారులు తీసుకొచ్చారో వాళ్ళపైన కిడ్నాప్ కేసు నమోదు చేయాలి, ఖచ్చితంగా వాళ్ళు సస్పెండ్ చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారు వాళ్ళ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళపైన ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉంటుంది. ఆ అమ్మాయికి సంబంధించిన విషయంలో ఇక్కడ తీసుకొని రాజమండ్రి జైల్లో రిమైండ్ చేసిన తర్వాత అప్పుడు నోటీసులు ఇస్తారా? రిమైండ్ చేసినాక నోటీసులు పంపితే ఎవరు తీసుకోవాలి? ఇది ఎక్కడ నియమం అవ్వాలి? ఎక్కడ పద్ధతి? ఎక్కడ రాజ్యాంగంలో రాస్తుంది ఇట్లా? దానికి ముందు 18 రోజులు గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో పెట్టి 3 నుంచి 6 రోజుల పాటు కస్టడీలో పెట్టామని చెప్పి 18 రోజులు హింసించారు. ఆమెనే కాదు, యావత్ మొత్తం ఆమె కుటుంబ సభ్యులందరూ కూడా హింసించారు. ఒక హై ప్రొఫైల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆమె చదువుకున్న విద్యావంతురాలు, ఒక డాక్టర్ కూడా, మళ్ళీ ఆమె ఒక యాక్టర్, నటి కూడా, ఆమె తల్లిదండ్రులు కూడా హైలీ క్వాలిఫైడ్. అలాంటి వాళ్ళకి ఈరోజు ఈ రాష్ట్రంలో భద్రత లేదంటే సామాన్యుల కూలీలకు ఏం రక్షణ ఉంటుంది? వాళ్ళపైన ఏ అఘాయిత్యం జరిగినా వాళ్ళ తరపు నుంచి వాదించేవాడు కూడా ఉంటాడు, అడిగేవాడు కూడా ఉంటాడు. అంటే బీహార్, ఛత్తీస్గఢ్ కంటే కూడా అభిమానంగా, దయనీయంగా, బహుశా బంగ్లాదేశ్లో కూడా ఈ విధంగా లేవు. బంగ్లాదేశ్ లాగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిపాలింపబడింది గత 5 సంవత్సరాల పదవి కాలం నుంచి. ఇది సిగ్గుచేటు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చరిత్రలో
ఈ యొక్క 5 సంవత్సరాలు అనేది నల్లక్షరాలతో లిఖించాల్సిన అవసరం ఉంటుంది. ది 5 years ఆర్ బ్లాక్ డేస్. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఒక దురదృష్టమైనటువంటి పదవీ కాలం ఈ 5 సంవత్సరాలు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఈ యొక్క ఐపీఎస్ ఆఫీసర్ల పైన, ఐఏఎస్ ఆఫీసర్ల పైన ఏ విధమైనటువంటి భావన ఉంటుంది, ప్రజలకు ఏ విధమైనటువంటి ఉద్దేశం ఉంటుంది, వాళ్ళ యొక్క ఏమంటారు వాల్యూని కించపరిచినట్టు, ఆ వ్యవస్థ ఐఏఎస్ ఐపీఎస్ బ్యూరోక్రసీ వ్యవస్థని మొత్తం కించపరిచినట్టు అవుతుంది. ఒకరిద్దరి వల్ల మొత్తం వ్యవస్థగా చెడు పేరు వస్తుంది. అంత చదువుకున్న ఐఏఎస్లు ఐపీఎస్లు సంస్కారం ఎక్కడికి వెళ్ళిపోయింది సార్? వినాశకాల విపరీత బుద్ధి. గడ్డి తిని అలవాటైన తర్వాత మనిషి ప్రవర్తన ఉండదు, అప్పుడు జంతు ప్రవర్తన వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వమే ఆ విధంగా తయారైంది. ప్రభుత్వమే ఒక సైకోయిస్టిక్గా, ఒక ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ తోటి ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఆ ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే వాళ్ళు కూడా అదే విధంగా తయారవుతారు కదా. యథా రాజా తదా ప్రజ. అంతేనా? అదే జరిగింది. ఇప్పటికైనా ఒక రావణుని హంతం జరిగి మళ్ళీ రామరాజ్యం వచ్చినట్టు ఆ యొక్క సైకో పోయి మళ్ళీ సైకిల్ వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది. ఇక ముందు ఏ మహిళకు కానీ అన్యాయం జరగదు కూడా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ గట్టిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా హామీనిస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ.